పరమాత్మ ఒక మనిషి ఉంటాడు, నువ్వు చెప్పినట్టే భగవద్గీత చదివి ఆధ్యాత్మిక సాధన చేస్తాడు, యోగాభ్యాసం చేస్తాడు, జపం చేస్తాడు, తపం చేస్తాడు, అన్నీ చేస్తాడు, వాడు మధ్యలో చచ్చిపోతే వాడి గతి ఏమిటని అడిగాడు. చాలా కీలకమైన ప్రశ్న, మనందరికీ ఉంటుంది. చేస్తాం ఇంకా ఏమిటో తెలవట్లేదు అనుకుంటా, ప్రాణం పోయిందనుకో, ఏమిటి వీడి గతి? ఈ చేసింది అంతా పోయినట్టేనా? అధ్యాత్మ విద్యలో, వేదాంత విద్యలో, ప్రవచన విద్యలో గొప్పతనం ఏమిటో తెలుసు అమ్మ, ఇది కించిత్తు మీకు వంటబట్టినా సరే జన్మలు మీకు ఉపయోగపడుతుంది, జన్మలు ఉపయోగపడుతుంది. అందుకే అధ్యాత్మ విద్యానాం అన్నాడు. విభూతి యోగంలో విద్యలన్నింటిలోకి ఏ విద్య గొప్పది అంటే అధ్యాత్మ విద్య గొప్పది అన్నాడు. ఎందుకు దాని గొప్పతనం అంటే కొంచెం తెలుసుకున్నాం, మానేసాం, మళ్ళీ సంసారం వ్యామోహంలోనో వ్యాపారంలోనో పడ్డాం, పోడు, ఏం పర్వాలా, కానీ ఇది నిన్ను వెంటాడుతుంది. తర్వాతైనా వస్తుంది, వచ్చే జన్మకైనా వస్తుంది, ఉత్తమ జన్మ కలిగిస్తుంది. అసలు ఈ వెంటాడవలసిన పని లేకుండా అదే నీ వెంటబడుతుంది.